భూగర్భ జలాలు పడిపోయి కరువు నెలకొంది. దీంతో జిల్లాలోని వేల బోరు బావులు వట్టిపోయాయి. జిల్లాలోని ప్రధాన తాగునీటి వనరులైన చెరువులన్నీ ఎండిపోవడంతో దాదాపు 1000కి పైగా గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలతో తెలంగాణ, ఏపీలకు తాత్కాలిక నీటి వాటాల పంపకం జరిగింది. ఇందులో భాగంగా సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని చెరువులన్నీ నింపాల్సి ఉంటుంది. అయితే నల్గొండ జిల్లాలో ఎడమ కాల్వ ప్రారంభం అయ్యే సాగర్ నియోజకవర్గం నుంచి ఖమ్మం జిల్లా సరిహద్దు వరకు ఉన్న మేజర్ల ద్వారా నీటిని నింపాల్సి ఉంటుంది. పక్కనే సాగర్ జలాశయం ఉన్న తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న రాజవరం, ముదిమాణిక్యం లాంటి మొత్తం 8 గ్రామాల్లో మేజర్లకు చుక్క నీరు కూడా వదలలేదు. మేజర్ కెనాల్స్ దగ్గర కాపలా పెట్టి మరీ ఖమ్మంకు నీరు తరలిస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారమే నీటిని విడుదల చేస్తున్నామని అధికారులంటున్నా నల్గొండను కాదని అక్రమంగా కృష్ణా జిల్లాలకు నీటిని